చూడండి మరొక సెంటెన్స్. సురేష్ సెడ్ టు అజ్. సురేష్ సెడ్ టు అజ్, ఆర్ యూ ఫ్రీ టుడే? ఆర్ యూ ఫ్రీ టుడే? చూడండి ఇక్కడ, ఆర్ యూ ఫ్రీ టుడే? ఈరోజు మీరు ఫ్రీగా ఉంటారా అని సురేష్ మమ్మల్ని అడిగాడు. మమ్మల్ని సార్ అజ్ ఉన్నారు, అజ్. ఓకే, ఫస్ట్ సెడ్ టు ఏమవుద్ది? ఆస్క్డ్ అవుతుంది. సురేష్ ఆస్క్డ్ అజ్. సురేష్ ఆస్క్డ్ అజ్. సురేష్ ఆస్క్డ్ అజ్. ఇక్కడ చూడండి WH వర్డ్స్ లేవు. WH వర్డ్స్ లేకపోతే ఇఫ్ కానీ వెదర్ కానీ రాసుకోవాలి. ఇఫ్ కానీ వెదర్ కానీ ఏది రాసినా పర్లేదు. అక్కడ ఇఫ్ రాసినా పర్లేదు, వెదర్ రాసినా పర్లేదు, రెండు అలవాటు చేసుకోండి. ఇఫ్ ఒకటంటే ఒకసారి వెదర్ వచ్చు అక్కడ ఎగ్జాంపుల్, అందుకని ఇఫ్ కానీ వెదర్ కానీ రాసుకోవాలి. అంటే రూల్ 1 అండి, సెడ్ టు ఆస్క్డ్ అండి. రూల్ 2 కంజక్షన్ అండి. ఈ కంజక్షన్ దగ్గర ఇక్కడ 2 రూల్స్ ఉంటాయండి. ప్రశ్నలకి కంజక్షన్ పెట్టినప్పుడు 2 రూల్స్ ఉంటాయి. ఒకటి, క్వశ్చన్ వీటితో ఉంటే కంజక్షన్ అవసరం లేదు. క్వశ్చన్లో ఇవి లేకపోతే కంజక్షన్ ఉండాలి, అదనమాట. ఓకే, ఇంకా 3వ రూల్ ఇదండి. 3వ రూల్ ఏంటన్నాం? అసెర్టివ్ సెంటెన్స్గా మార్చడం అంటే ఉల్టా రాయాలి. ఉల్టా అంటే సబ్జెక్ట్ ముందుకి, వెర్బ్ వెనక్కిని ఉల్టాగా రాసుకోవాలి. ప్రశ్నలోనే ఉల్టాగా రాసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. యు అంటే ఎవరండి? యు అనేటప్పుడు ఇక్కడ ఎవరున్నారో వాళ్ళే. ఇందాక దమ్ ఉన్నది అంటే దే అయింది. ఇప్పుడు అజ్ ఉన్నది అంటే ఉయ్ అవుతుంది. చూడండి ఇక్కడ అజ్ ఉన్నది కాబట్టి ఉయ్ అవుతుంది, ఉయ్. ఇంకా ఆర్ మిగిలింది. ఆర్ యామీజార్ ఏమవుతాయండి? యామీజారు వజు వర్ర అవుతాయి కాబట్టి వర్ర అవుతుంది. ఇక్కడ ప్లోరల్ కాబట్టి వర్ర. ఫ్రీ టుడే ఉంది కదా, అది దట్టడేగా మారుతుంది. టుడే వచ్చేసి దట్టడేగా మారుతుంది. టుడే వచ్చేసి దట్టడేగా మారుతుంది అనమాట. ఇంకొక సెంటెన్స్ చూద్దాం. చూడండి, మౌనిక సెడ్ టు హర్ ఫాదర్. మౌనిక సెడ్ టు హర్ ఫాదర్, when have you sent me the gift? When have you sent me the gift? When have you sent me the gift? చూడండి, ప్రశ్నావాక్యం చివరిన ప్రశ్న గుర్తుంది. ఓకే, ఫస్ట్ సెడ్ టు ఆస్క్డ్ అవుతుంది. మౌనిక ఆస్క్డ్ హెర్ ఫాదర్. మౌనిక ఆస్క్డ్ హెర్ ఫాదర్ అంటే మౌనిక వాళ్ళ నాన్నగారిని ప్రశ్న అడిగింది అనమాట. ఇది ప్రశ్న కదా, అందుకే ప్రశ్న అడిగింది. వెన్ అంటే WH వర్డ్ వచ్చింది. చూడండి, వెన్ ఎప్పుడైతే WH వర్డ్ వచ్చిందో ఇఫ్ ఆర్ వెదర్ రాయకూడదు, అందుకే వెన్నే రాయాలి. WH వర్డ్ వస్తే ఏదొస్తే అదే రాయాలి, ఇఫ్ ఆర్ వెదర్ రాయకూడదు. తర్వాత వచ్చి ఇది మర్చిపోకండి. ఇదిగోండి 3వ రూల్లోకి వచ్చి వెంటనే కంజక్షన్ వెన్న పెట్టేశారు. 3వ రూల్ ఏంటి చెప్పింది? ఇదిగోండి, హ్యావ్ యూ ఉంది కదా, దీన్ని ఉల్టాగా రాసుకుంటే యూ హ్యావ్గా మారుతుంది. అయితే ఇక్కడ యూ అంటే ఎవరు? యూ మార్చేటప్పుడు ఇక్కడ ఎవరుంటే వాళ్ళ నాన్నగారు అంటే మగాడు కాబట్టి హీగా మారుతుంది అనమాట. ఇక్కడ ఫాదర్ అని ఉంది, ఫాదర్ అంటే మగాడు కాబట్టి హీ అయింది. ఇక్కడ మదర్ అని ఉంటే షీ అవుతుంది కాబట్టి హీ అయింది. హ్యావ్కి మన టేబుల్ ప్రకారంగా హ్యావ్ ఉన్నా హ్యాజ్ ఉన్నా హ్యాడ్గా మారుతాయి. సెంట్, ఇక్కడ మీ అంటే గిఫ్ట్. చూడండి, ఇక్కడ మౌనిక వచ్చేసి వాళ్ళ నాన్నగారిని ఇలా అడిగింది, వెన్ హ్యావ్ యూ సెంట్ మీ
ద గిఫ్ట్. నాన్న నాకు ఎప్పుడు పంపించారు గిఫ్ట్, నాన్న నాకు ఎప్పుడు పంపించారు గిఫ్ట్. నాకు అంటే ఇక్కడ నాకు కాదు, మౌనికాకి అంటే అమ్మాయికి. అందుకే ఇక్కడ సెంట్ మీ ఏమో హెర్ అవుతుంది అమ్మాయి కాబట్టి. హెర్ ద గిఫ్ట్ మామూలుగానే రాస్తాం. చివరిన ఫుల్ స్టాప్, ఎందుకంటే అసెప్టివ్ వాక్యంగా మారింది కాబట్టి. చూసారండి, అంటే ఎస్ఆర్ నో టైప్కి వచ్చి ఇస్తే ఇఫ్ ఆర్ వెదర్ కంజక్షన్గా పెట్టాలి. డబ్ల్యూహెచ్ వర్డ్స్ వస్తే డబ్ల్యూహెచ్ఓడి కంజక్షన్గా పెట్టాలి. ప్రతి ప్రశ్నను అసెప్టివ్ సెంటెన్స్గా మార్చాలి. అయితే ప్రశ్నలో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే డూ డిడ్ వంటి హెల్పింగ్ వెర్బ్స్ ఉంటే ఎలా మార్చాలో ఇప్పుడు నేర్చుకుందాం. డూ ఆర్ డిడ్ ఉన్నప్పుడు ప్రశ్నను ఎలా మార్చాలో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఎక్కువ క్వశ్చన్లో మనకి డూ, డస్, డిడ్ వంటి హెల్పింగ్ వెర్బ్స్ ఉంటాయి. క్వశ్చన్లో డూ, డస్, డిడ్ వంటి హెల్పింగ్ వర్బ్స్ ఉంటే మనం ఎలా మార్చాలో రూల్స్ అన్నీ ఇవే. ఈ డూ, డస్, డిడ్ ఎలా మారితే చెప్తాను చూడండి. వీటిని డిలీట్ చేసేయాలి. ఫస్ట్ డిలీట్ చేసేయాలి అంటే డూ ఉన్నా డిలీట్ చేసేయాలి, డస్ ఉన్నా డిలీట్ చేసేయాలి, డిడ్ ఉన్నా డిలీట్ చేసేయాలి. అంటే ఏదైనా ప్రశ్నలో డూ ఉన్నా, డస్ ఉన్నా, డిడ్ ఉన్నా వాటిని డిలీట్ చేసేయండి, అంటే తొలగించేద్దాం. అయితే మరి తొలగించాం కదా, మరి ఆ తొలగించినప్పుడు ఏం చేయాలి చూడండి. డూ, డస్ ఉన్నాయనుకుందాం, అంటే డూ, డస్ తొలగించేయాలి కదా. ఇవి తొలగించినప్పుడు వెర్బ్ 1ను వెర్బ్ 2గా మార్చాలండి. డూ డజన్ తొలగిస్తే అందులో వెర్బ్ 1 ఉంటుంది, దానిని వెర్బ్ 2గా మార్చాలి. అంటే డూ డస్తో ప్రశ్న ఉంటే ఏం చేయాలి చెప్పండి. డూ డజన్ తొలగించాలి, వెర్బ్ 1ను వెర్బ్ 2గా మార్చాలి. వెర్బ్ 1ను వెర్బ్ 2గా మార్చాలి. ఉదాహరణ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇగోండి, హీ సెడ్ టు మీ డూ యూ లైక్ స్వీట్స్. చూడండి ఇక్కడ, హీ సెడ్ టు మీ డూ యూ లైక్ స్వీట్స్. ఇక్కడ మనం గమనించండి, క్వశ్చన్ మార్క్ ఎప్పటిలాగే డూ ఉన్నది, కాకపోతే డూ అన్నా డజ్ అని ఉండొచ్చు. అప్పుడు మీరు చూడండి, డూ డజ్ని డిలీట్ చేసేయాలి. అంటే ఇప్పుడు ఎలాగో ఫస్ట్ హీ ప్రశ్న కాబట్టి ఆస్కుడ్ మీ, ఓకే. డూని డిలీట్ చేసేయాలి. చూడండి, అందుకే ఇక్కడ ఇంటూ పెడుతున్నాను, మీకు అర్థమవుతుందని ఇంటూ పెట్టేసాను. డిలీట్ చేసేయాలి కాబట్టి అక్కడ డజ్ ఉన్నా అలాగే చేయండి, డూ ఉన్నా అలాగే చేయండి. ఓకే, డిలీట్ చేస్తారు, అంతే అయిపోయింది. ఇప్పుడు డిలీట్ చేస్తే ఇంకేం మిగిలింది, యూ మిగిలింది. అయితే కంజక్షన్ ఏం పెట్టాలి చెప్పండి. క్వశ్చన్లు ఉన్నాయా, ఇవి లేవు కదా. ఇవి లేకపోతే ఇఫ్ కానీ ఎప్పటిలాగా ఈ రూల్ పాటిస్తాం. డబ్ల్యూహెచ్ క్వశ్చన్ కాదు కాబట్టి ఇఫ్ ఆర్ వెదర్ పెట్టాం. ఓకే, ఇప్పుడు యూ ఉంది కదా. చూడండి, ప్రశ్నల్లో ఇప్పటికి 8, 9 వాక్యాలు రాస్తున్నారు, అన్నిట్లో యూ ఉంటుంది ప్రశ్న, గమనించండి. మరి యూ అన్నప్పుడు ఇక్కడ ఎవరుంటే వాళ్ళే కదా చెప్పాను. ఇక్కడ ఎవరున్నారండి, మీ ఉన్నారు అంటే అయ్యి అవుతుంది. ఇక్కడ మీ ఉన్నదా అక్కడ అయ్యి అవుతుంది. ఇక్కడ హిమ్ ఉన్నదా హీ అవుతుంది. ఇక్కడ హెర్ ఉన్నదా షీ అవుతుంది. ఇక్కడ దెమ్ ఉన్నదా దే అవుతుంది. ఇక్కడ అజ్ ఉన్నదా వీ అవుతుంది. ఇక్కడ అమ్మాయి పేరుందా షీ అవుతుంది. ఇక్కడ అబ్బాయి పేరుందా హీ అవుతుంది. అది మనం గమనించుకోవాలి. యూ అంటే యూ ఐగా మారిపోయింది. ఇప్పుడు మన రూల్ ఏంటి, డూ డస్ గురించి కదా. డూని తొలగించాము, ఏం చేయాలి చెప్పండి. వెర్బ్ 1ను వెర్బ్ 2గా మార్చాలి. ఇక్కడ వెర్బ్ 1 ఎవరు, లైక్ కదా. వెర్బ్ 2గా లైక్డ్గా మార్చుకోవాలి. లైక్డ్ స్వీట్. మరొక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ వన్స్ అగైన్ ఈ వాక్యం చెప్తున్నాను. సపోజ్ హీ సెడ్ టు హర్, వాట్ డూ యూ ఆస్క్ దెమ్. ఓకే, ఫస్ట్ సెడ్ టు ఆస్క్డ్ అవుతుంది, ఆస్క్డ్ హెర్. నెక్స్ట్ కంజక్షన్ ఏం చేయాలి, ఇఫ్ పెట్టచ్చా, ఇఫ్ ఆర్ వెదర్ పెట్టచ్చా, పెట్టకూడదా. ఇక వాట్ ఉన్నది కాబట్టి ఇఫ్ ఆర్ వెదర్ పెట్టకూడదు.
అంటే ఇగోండి ఈ బాక్స్ అలా ఉంచాను మీకు. ఇందులో ఏ ఒక్క వర్డ్ వచ్చినా ఇఫ్ ఆర్ వెదర్ పెట్టకూడదు. ఓకే, నెక్స్ట్ డూని ఇక్కడ చూడండి, డూ ఉన్న డజ్ ఉన్న డిలీట్ చేసి మనం డిలీట్ చేస్తాం. ఇంకా యూ ఉన్నది కదా, యూ అనేది ఇక్కడ హెర్ ఉన్నది కాబట్టి ఇక్కడ ఎవరున్నారు చూడండి. ఒకవేళ ఇక్కడ హిమ్ ఇస్తే హీ అవుతుంది, హెర్ ఇస్తే షీ అవుతుంది. ఓకే, మరి డూని డిలీట్ చేసి ఏం చెప్పాం? వెర్బ్ 1ని వెర్బ్ 2గా మార్చాలి, అంటే ఆస్క్ని ఆస్క్డ్గా మార్చాలి. వెర్బ్ 1ను వెర్బ్ 2గా మార్చాలి, ఆస్క్ని ఆస్క్డ్గా మార్చాలి. అప్పుడు దమ్ యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. నళిని said to her son. Nalini said to her son, do you work hard? Do you work hard? Do you work hard? చూడండి ఒకసారి, ఇది డూ యూ వర్క్ హార్డ్ అనేది క్వశ్చను. ఈ క్వశ్చన్లో ఈ డబ్ల్యూహెచ్ వర్డ్స్ లేవు. ఓకే, జాగ్రత్త చూడండి. ఏ ప్రశ్న అయినా సెడ్ టు ఆస్క్డ్ అవుతుంది కాబట్టి నళిని ఆస్క్డ్ హెర్ సన్. మరి ఇక్కడ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ కాదు కాబట్టి ఇఫ్ ఆర్ వెదర్ కంజంక్షన్గా పెట్టాలి. ఇక్కడ ఇఫ్ అయినా రాయాలి, వెదర్ అయినా కంజంక్షన్గా రాయాలి. ఓకేనా? అప్పుడు డూని ఏం చేయాలి? డిలీట్ చేసేస్తాం. ఎక్కడ డూ వచ్చినా తీసేస్తామండి, గుర్తుపెట్టు. డూ అనే ప్రశ్నలో వస్తే తీసేస్తాం. ఓకే, యూ ఏంటవుద్ది? ఇక్కడ చూడండి, నళిని ఎవరితో మాట్లాడుతుంది? వాళ్ళ కొడుకుతో మాట్లాడుతుంది. కొడుకు అంటే మగాడి కాబట్టి హీ అవుతుంది. మరి డూని డిలీట్ చేసినప్పుడు ఏం చెప్పాను? వెర్బ్ 1ని వెర్బ్ 2గా మార్చాలి. ఇక్కడ వర్క్ అనేది వెర్బ్ 1, వర్క్డ్ అనేది వెర్బ్ 2గా మార్చాలి. హార్డ్ ఇలా చేయాలండి. డూతో ప్రశ్న వస్తే ఇలా చేయాలండి. అలాగే డస్కి. ఇప్పుడు డిడ్తో వస్తే ఎలా చేయాలో చెప్తానండి. డిడ్తో ప్రశ్న వస్తే ఏం చేయాలి? ఓకే, డిడ్తో ప్రశ్న వచ్చింది అనుకుందాం. ప్రశ్నలో డిడ్ వస్తే డిడ్ని కూడా డిలీట్ చేయాలి. అంటే డూ డస్ లాగే. కానీ చూడండి, వెర్బ్ 1ను హ్యాడ్ ప్లస్ V3గా మార్చాలి. ఇది డిడ్తో ప్రశ్నకు. చూడండి, డిడ్తో ప్రశ్నకి ఇలా చేయాలి. డిడ్ని డిలీట్ చేయాలి. వెర్బ్ 1ను హ్యాడ్ ప్లస్ V3గా మార్చాలి. అంటే ఇప్పుడు మార్పు చూడండి, డూకిని డిడ్కి తేడా. డూ అయినా డిలీట్ చేస్తాం, డిడ్ అయినా డిలీట్ చేస్తాం. కాకపోతే రెండింటికి డిఫరెన్స్ ఏంటి? అక్కడ V1 V2గా మార్చాలి, ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3గా మార్చాలి. అంటే డూ దగ్గర వెర్బ్ 1 ఉంటే వెర్బ్ 2గా మార్చుతాం, కానీ డిడ్ దగ్గర వెర్బ్ 1ని మాత్రం హ్యాడ్ పెట్టి V3 కింద మార్చుకోవాలి. అంటే అందుకే V1 V2 V3 వస్తే చాలు, అన్నీ వస్తాయి. ఇప్పుడు ఉదాహరణ చూడండి. హీ సెడ్ టు మీ డిడ్ యూ ప్లే చెస్? ఇప్పుడు చూడండి, ప్రశ్న డిడ్తో వచ్చింది. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్. ఇది డబ్ల్యూహెచ్ క్వశ్చన్ కాదు, డబ్ల్యూహెచ్ వర్డ్స్ లేవు కదా, అందుకే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ ఇది. ఓకే, హీ ఆస్క్డ్ మీ. ఓకే, ఇక్కడ మరి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అయితే ఇఫో వెదరో రాయాలి. అందుకే ప్రశ్న తెలుసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఉంచుతున్నాను చూడండి, జాగ్రత్తగా గమనించాలి. ఇవి ఉంటే ఇఫ్ వెదర్ రాయకూడదు, ఇవి లేకపోతే ఇఫ్ కానీ వెదర్ కానీ రాయాలి. రాస్తారు. డిడ్ని ఏం చేయాలి చూడండి, డిడ్ని ఏం చేయాలి? డిలీట్ చేయాలి. డూలాగే డిడ్ని కూడా డిలీట్ చేయాలి. అయితే ఇప్పుడు యూ ఉంది కదా, యూ అంటే ఇక్కడ ఎవరున్నారు? మీ ఉన్నారంటే అప్పుడు ఐ అవుతుంది.
ఇక్కడ మీ ఉంటే ఇక్కడ ఐ అవుతుంది, ఇక్కడ హిమ్ ఉంటే ఇక్కడ హీ అవుతుంది, ఇక్కడ దమ్ ఉంటే ఇక్కడ దే అవుతుంది, ఇక్కడ హెర్ ఉంటే షీ అవుతుంది. అంటే యూను మార్చేటప్పుడు ఆస్కుడు పక్కన ఎవరు ఉన్నారో వాళ్ళని బట్టే మార్చుకోవాలి. ఆస్కుడు పక్కన మీ ఉంటే ఐ అవుతుంది, ఆస్కుడు పక్కన దమ్ ఉంటే దే అవుతుంది, ఆస్కుడు పక్కన హజ్ ఉంటే ఉయ్ అవుతుంది, ఆస్కుడు పక్కన హెర్ ఉంటే షీ అవుతుంది. అలాగా అయిపోయింది. తర్వాత ఈ డిలీట్ చేస్తే అయిపోదు కదా, ఇంకా ఇదొక మార్పు చేయాలి. ఏం చేయాలి? వెర్బ్ వన్ అంటే ప్లే అనమాట. దాన్ని తీసి మీరు ఏం చేయాలి? హ్యాడ్ పెట్టాలి, ప్లేడ్ రాయాలి. హ్యాడ్ ప్లేడ్ చెస్. హ్యాడ్ ప్లేడ్ చెస్ అనమాట. ఇంకొక సెంటెన్స్, షీ సెడ్ టు them, why did you call me, why did you call me, why did you call me. చూడండి ఇక్కడ she asked them, she asked them why. చూడండి వై అనేది ఇందులో ఉంది కాబట్టి ఇఫ్ ఆర్ వెదర్ అక్కర్లేదు, వై పెట్టేస్తారు. ఇంకా చూడండి డిడ్ విషయంలో ఈ బాక్స్లో ఉన్నది చేయాలి. మీరు డిడ్ని డిలీట్ చేయాలి. అయిపోయింది ఈ పాయింట్. వెర్బ్ ఉండండి, డిడ్ని డిలీట్ చేస్తారు. యూ ఉన్నది. యూ అంటే ఇక్కడ ఎవరున్నారండి? దమ్ ఉన్నది కదా, దమ్ ఉన్నది కాబట్టి దేగా మారుతుంది. అయితే అక్కడితో అయిపోలేదు. చూడండి, వెర్బ్ వన్ అంటే ఇక్కడ కాల్ అండి. కాల్ అనేది వెర్బ్ వన్ అనమాట. కాల్ వెర్బ్ వన్ను హ్యాడ్ ప్లస్ V3గా మార్చాలి. అంటే హ్యాడ్ కాల్డ్గా మార్చాలి. హ్యాడ్ కాల్డ్. ఇక్కడ మీ అన్నారు. మీ అంటే ఆమె. ఇక్కడ ఆమె చెప్తుంది. ఆమె అతనితో ఇలా అంది, నన్ను ఎందుకు పిలిచావు అంటే అక్కడ నన్ను అంటే అమ్మాయిని అనమాట. అందుకే హెర్ రాయాలి. స్టేట్మెంట్గా మారిపోయింది అంటే అసర్టివ్గా మారిపోయింది కాబట్టి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇలా మనం ప్రశ్నావాక్యాల్ని మనము ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. ఓకేనండి.